బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ప్రపంచం నెత్తిన మరో బాంబు వేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. టారిఫ్లపైన ఆ దేశ సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పడంతో అసహనానికి గురయ్యారు ట్రంప్. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జీలు మూర్ఖులంటూ కూడా కీలకమైనటువంటి ఘాటుగా విమర్శించారు. టారిఫ్లను 10 నుంచి 15% పెంచుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఒక్క రోజులోనే 5% టారిఫ్లను పెంచారు అగ్రరాజ్యం అధ్యక్షుడు. ఇండియా పైన మరోసారి తన యొక్క అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇండియా కూడా టారిఫ్ చెల్లించాల్సిందేనంటూ కూడా హుకుం జారీ చేస్తున్నారు. తాము ఇండియాకు ఎలాంటి పన్నులు చెల్లించేది లేదంటున్నారు ట్రంప్. అయితే భారత్ తమతో అలాంటి ఒప్పందమే చేసుకుందని కూడా చెప్పుకొస్తున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు కూడా ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవలే కాలంలో ట్రంప్ టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై దూసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారత్తో వాణిజ్య చర్చల అనంతరం కొంతవరకు తగ్గినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సాధారణంగా ప్రపంచ దేశాలపైన టారిఫ్లు విధించేటువంటి అధికారం అగ్రరాజ్యం అమెరికాకి ఉంటుంది. కానీ ఆయా దేశాలు తీసుకుంటున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు, అమెరికాతో ఆ దేశాలు చేసుకున్నటువంటి దౌత్యపరమైనటువంటి విధానాల ద్వారా టారిఫ్లను తగ్గించడం, పెంచడం చేస్తూ ఉంటారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి చర్యలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసే దిశగా, మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో పెట్టుకున్నటువంటి సంబంధాలను కూడా పూర్తిగా క్షీణించే దిశగా తీసుకువెళ్తున్నాయి. ట్రంప్ తలతిక్క నిర్ణయాలు అనుకోవాలా, లేదా తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలా అనుకుంటే కొంతవరకు కూడా ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కసారి తీసుకుంటే అది పొరపాటును తీసుకున్నటువంటి నిర్ణయం అవుతుంది. కానీ పదే పదే తీసుకుంటే తలతిక్క నిర్ణయాలే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. కానీ తాజాగా ట్రంప్ 10% ఉన్నటువంటి సుంకాలను ఒక్కరోజు వ్యవధిలోనే మరో 5% పెంచి 15% పెంచినటువంటి వైనం కనబడుతుంది. సాధారణంగా అగ్రరాజ్యం అమెరికా అంటే అన్ని దేశాలకు కూడా కొంతవరకు ప్రెస్టీజ్గా కొంచెం ప్రతిష్టాత్మకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అగ్రరాజ్యం అమెరికాకు అందరూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక, మరి ముఖ్యంగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక అగ్రరాజ్యం పేరెత్తితే చాలు ప్రపంచ దేశాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఆయా దేశాల్లో తీసుకుంటున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి చర్యలు, వాణిజ్య విధానాలపైన ట్రంప్ హుకుం జారీ చేయడం, వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటివి కూడా ట్రంప్ తాజా నిర్ణయాలతో ఒక నిదర్శనంగా మారుతున్నాయి. ఒకసారి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత అగ్రరాజ్యం అమెరికా యొక్క అధ్యక్షుడిపైన ఉంటుంది. కానీ ఈయన రెండోసారి అధికారంలోకి చేజెక్కించుకున్నటువంటి తర్వాత తలతిక్క నిర్ణయాలతో, తలతిక్కమైనటువంటి ప్రకటనలతో ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్లో కూడా ట్రంప్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. వుడ్రో విల్సన్, అదేవిధంగా బరాక్ ఒబామా లాంటి కీలక వ్యక్తులు పనిచేశారు అమెరికా అధ్యక్షులుగా. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మాత్రం ఎలాంటి టారిఫ్ల ప్రభావంతో సాధారణంగా సాగినటువంటి ఆయనది పర్యాయం, రెండో పర్యాయం ఆయన అధ్యక్షుడైన తర్వాత మాత్రం కొంతవరకు ప్రతిష్టంభన ఏర్పడుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థలో. తాజాగా కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచ శాంతి వైపు నేను అడుగులు వేస్తానని ఆయన చెప్తున్నటువంటి తీరును కూడా మనం గమనించాం. కానీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రకటనలు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా భిన్నమైనటువంటి వాదనల వైపు అడుగులు వేస్తుంది. ప్రపంచ శాంతిని పక్కన పెడితే ఇరాన్ పైన పూర్తి స్థాయిలో దాడికి దిగుతున్నటువంటి వైనం, వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, వెనుజులా పైన సైనిక చర్య వైపు దిగుతున్నటువంటి పరిస్థితి, సమీపంలో ఉన్నటువంటి దాయాది దేశం కెనడా పైన వారు చూపుతున్నటువంటి ఆధిపత్య ధోరణి, మరి ముఖ్యంగా కెనడా అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకుంటాం అని ఆయన చేస్తున్నటువంటి ప్రకటన, గ్రీన్లాండ్ అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి గ్రీన్లాండ్ వేరే కన్ను వేయడం, రష్యా చైనా నుంచి గ్రీన్లాండ్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని, గ్రీన్లాండ్ తమదేనని చెప్తున్నటువంటి పరిస్థితులు, ఈ మొత్తం కూడా ఒకటి కాదు రెండు కాదు వరుస ప్రకటనలు కూడా సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా?
సో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి విధానం ఇదేనా? ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచ దేశాలతో ఒక మిత్రత్వాన్ని ఏర్పరచుకోవాలి, కానీ కనబడని శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు ఈ అధ్యక్షుడు. తాజాగా ఈయన చెప్పినటువంటి ఒక మాట ఆ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, ఆ న్యాయస్థానం యొక్క జడ్జీలను కూడా ఆయన తిట్టేస్తున్నటువంటి పరిస్థితి. వారు మూర్ఖులు అనేటువంటి మాట ట్రంప్ నోట వచ్చింది. మూర్ఖులు ట్రంపా లేదా ఆ దేశ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తుల అనేటువంటి ప్రశ్నలు అమెరికా పౌరుల దగ్గర నుంచే వస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తాజాగా వేసినటువంటి టారిఫ్ల ప్రభావం మాత్రం ఆ దేశాన్ని అతలాకుతలం చేయడం పక్కన పెట్టేస్తే ప్రపంచ దేశాలు అమెరికాకి దూరంగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే రష్యాతో పాటుగా చైనా, భారత్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటుగా దక్షిణాసియాలో కాకుండా ఆసియా, అదేవిధంగా యూరప్ దేశాలు ప్రత్యామ్నాయ డాలర్ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు, ప్రత్యామ్నాయ కూటమిని బలపరుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. యునెస్కో నుంచి నేను బయటకు వచ్చేస్తానంటారు. సో యుఎన్ఓ సరిగ్గా పనిచేయట్లేదంటారు. యుఎన్ఓలో నేను ఉండాలో అవసరం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఉంటారు. కొంతసేపు పూర్తి స్థాయిలో మాత్రం శాంతి ఒప్పందాల వైపు నేనే అడుగులు వేస్తున్నానంటారు. సో శాంతిని పక్కన పెట్టేస్తే మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడు వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా? ఇలాంటి తలతిక్క నిర్ణయాలతో అమెరికాను ఎటు తీసుకువెళ్తున్నారు? అమెరికా పైన ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి ఒక రకమైన నమ్మకాన్ని ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత శూన్య దిశగా మని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంది. మొత్తం మీద చూడాలి ట్రంప్ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం రేపు ఎలాగ మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆయన ఆలోచన సరళి రేపు ఎల్లుండిలో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందో ఆయనకు కూడా తెలియనటువంటి పరిస్థితులే ఉంటాయనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం.